హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. ఈరోజు ఇంకొక జాబ్ నోటిఫికేషన్తో మేము ముందుకు రావడం జరిగింది. అదే ఇండియన్ నేవీలో నేవీ ఆఫీసర్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అది కూడా వితౌట్ ఎగ్జామ్ ఈ నేవీ ఆఫీసర్ అయ్యే అవకాశం అండ్ నెలకి ₹1,00,000 శాలరీ ఈ జాబ్కి వస్తుంది. అది ఎలా అనేది దాని డీటెయిల్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎవరైతే బీటెక్, ఎంఏ, ఎంఎస్సి, ఎంబీఏ పూర్తి చేసి ఉన్నారో లేదా ఫైనల్ ఇయర్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఇండియన్ నేవీ ఆఫీసర్ అయ్యే అవకాశం ఇండియన్ నేవీ వాళ్ళు కల్పిస్తున్నారు. సో దాని గురించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో ఇండియన్ నేవీ 254 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అది కూడా మహిళలు, పురుషులు ఎవరైతే వివాహం కాకుండా ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది, ఎలిజిబుల్. అండ్ ఈ జాబ్స్కి ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు. వాళ్ళ యొక్క అకాడమిక్ మార్క్స్ బట్టి, ఆ మెరిట్ బట్టి వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వాళ్ళు మెడికల్ ఎగ్జామినేషన్ అటెండ్ అయ్యాల్సి ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి 44 వారాల పాటు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత వాళ్ళకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈ పోస్టులన్నీ కూడా ఎగ్జిక్యూటివ్, ఎడ్యుకేషన్, టెక్నికల్ బ్రాంచ్ల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా లెవెల్ 10 హోదాలో ఉంటాయి. ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరికీ ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఆ ఇంటర్వ్యూలు బెంగళూరు, భోపాల్, విశాఖపట్నం, కోల్కతా. పైలట్ అండ్ అబ్జర్వర్ పోస్టులకు మాత్రం బెంగళూరులోనే ఉంటుంది. అండ్ ఏజ్ వచ్చేసరికి ఈ పోస్టుల ప్రకారం జనవరి 2 నుంచి 2000, జనవరి 2, 2000 నుంచి జనవరి 1, 2004 లేదా 2005 లేదా 2006 ఈ పోస్టుల ప్రకారం ఈ మధ్య జన్మించి ఉండాలి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు. అండ్ ఇక్కడ అకాడమిక్ మార్కుల్లో 5% మినహాయింపు ఉంటుంది ఎవరైతే NCC సర్టిఫికేట్ ఉందో వాళ్ళకి. ఆన్లైన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి అప్లై చేయడానికి మార్చి 10, సో ఎక్కువ రోజులు లేదు. అండ్ ఇక్కడ ఎవరైతే మెడికల్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ నేవల్ అకాడమీ ఎజ్మాల్లో జనవరి 2025 నుంచి 22 వారాల పాటు ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత ఇంకొక 22 వారాల పాటు ఎక్కడైతే పోస్టింగ్ ఇస్తారో ఆ కేంద్రంలో వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. ఎవరైతే ఈ 44 వారాల పాటు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి సబ్ లెఫ్టినెంట్ హోదాలో అక్కడ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి బేసిక్ శాలరీ వచ్చేసరికి ₹56,100 అండ్ మిగతా DA, HRA ఇతర ప్రోత్సాహకాలు మొత్తం కలుపుకొని ఫస్ట్ నెల నుంచి కూడా ₹1,00,000 రావడం జరుగుతుంది. అండ్ ఈ పోస్టులన్నీ కూడా ఏంటి అంటే షార్ట్ సర్వీస్ కమిషన్ పరిమిత కాల ప్రాతిపదిక, అంటే ఇవన్నీ కూడా 14 సంవత్సరాలు మాత్రమే చేయడానికి ఉంటుంది ఈ పోస్టింగ్. ఫస్ట్ 10 సంవత్సరాలు కంప్లీట్గా చేసుకోవచ్చు. దాని తర్వాత వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి 2 ఏళ్ళు పొడిగిస్తారు. అండ్ దాని తర్వాత ఇంకొక 2 ఏళ్ళు కూడా పొడిగిస్తారు. ఓకే, వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి. అంటే మొత్తం 14 సంవత్సరాలు ఈ జాబ్ జాయిన్ అయిన తర్వాత చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ నేవీ ఎక్స్పీరియన్స్ వల్ల మంచి జాబ్స్ అనేవి వస్తాయి. అండ్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత
ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. సో అది 2 లేదా 3 ఏళ్ళు ఉంటుంది. అంటే ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఆ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఆ ప్రొబేషన్లో క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇంకా డీటెయిల్డ్గా మీకు కావాలి అనుకుంటే www.joinindiannavy.gov.inకి మీరు వెళ్ళినట్లయితే దీని గురించి క్లియర్ కట్గా మీకు తెలుస్తుంది. ఇది ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నారో అండ్ ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నారో బీటెక్, ఎంఏ, ఎంఎస్సి, ఎంబీఈ వాళ్ళు తప్పకుండా ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళందరూ కూడా అప్లై చేయండి. ఎందుకు అంటే 254 పోస్టులే కదా, మనకు వస్తుందా రాదా అని మీరు ఆలోచించొద్దు. ఎందుకు అంటే చాలామంది అలా అనుకుని అప్లై చేయడం మానేస్తారు. ఏమో ఈ 254 పోస్టుల్లో మీరు ఒకలా ఉండొచ్చు కదా. సో అప్లై చేయండి. అప్లై చేయడంలో మీకు నష్టమేమీ లేదు. మార్చి 10 ఎక్కువ సమయం కూడా లేదు. సో అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్. సో తప్పకుండా మీకు ఈ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇంటర్వ్యూకి బాగా కూడా ప్రిపేర్ అవుదురు. సో ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. దాని ద్వారా మీరు మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, రెగ్యులర్ అప్డేట్స్ అనేవి పొందొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.